నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా ఇప్పుడు మనం పోస్ట్ ప్రొడక్షన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షూటింగ్ అయిన తర్వాత చేసే మిగతా పనుల్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటామని చెప్పుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్లో ముఖ్యంగా ఎడిటింగు, డబ్బింగు, ఆడియో మిక్సింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గ్రాఫిక్స్, ఇంకా మన ఫిలిం లేదా వీడియో క్వాలిటీ పెంచే ప్రాసెస్, ఇటువంటి పనులు పోస్ట్ ప్రొడక్షన్లో చేస్తామని చెప్పుకున్నాం. వీటిలో మనం షూటింగ్ అయిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే మనం ఏదైతే ముక్కలుగా తీసామో వీటన్నిటిని కలపడాన్ని ఎడిటింగ్ అంటాం. కలపడంతో పాటు మనకి వేస్ట్గా ఉన్నవి కట్ చేసి తీసేయడం కూడా ఎడిటింగే. అసలు ఎడిటింగ్ ఎందుకు చేయాలి? మనం మొదటగా చెప్పుకున్నట్టు షూటింగ్లో మనం సినిమాని సాంగ్స్గా, ఫైట్స్గా, సీన్లుగా కట్ చేసాం. అలాగే సీన్స్ని కూడా, సాంగ్స్ని, ఫైట్స్ని మళ్ళీ మనం షార్ట్ డివిజన్ చేసి ముక్కలుగా కట్ చేసి షూటింగ్ చేసాం. సో ఈ ముక్కలన్నిటినీ వరుసగా కలపడం అంటే మనం సాంగ్స్ అన్నీ ఒకరోజు చేస్తాం, ఫైట్స్ అన్నీ ఒకరోజు చేస్తాం షూటింగ్లో. అంటే మనకు అనుకూలంగా ఆర్టిస్ట్ డేట్స్ని బట్టి సీన్స్ కూడా ఒక ఆర్డర్లో, అంటే 1 by 1 వరుసగా తీయకుండా వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి, లొకేషన్స్ని బట్టి మనం అంటే ఒక వరుస క్రమంలో కాకుండా షూటింగ్ కన్వీనియన్స్ కోసం ఒక్కొక్క సీన్ని ఒక్కొక్కసారి తీసేస్తాం. సో ఈ తీసిన సీన్లు అన్నిటినీ, ఈ ముక్కలుగా ఉన్న సీన్లన్నిటినీ కలిపి అందులో వేస్ట్గా తొలగించేసి ఈ ముక్కలు కలిపి ఒక సీన్ తయారు చేస్తాం. అలాగే ఈ సీన్లని, సాంగ్స్ని, ఫైట్స్ని మళ్ళీ ఒక ఆర్డర్లో మళ్ళీ కలపాలి. అలా కలపడాన్ని ఎడిటింగ్ అంటాం. ఇలా చేయకపోతే మనం సినిమాని ఒక ఆర్డర్లో చూడలేము. సో ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్లో స్క్రిప్ట్ వర్క్లో రాసుకున్న 1 line ఆర్డర్, అంటే వరుసగా 1 by 1 సీన్స్ ఎడిటింగ్స్ రాసుకున్నాం కదా, ఆ సీన్స్ ఆ 1 line ఆర్డర్ లిస్టుతో మనం ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్లో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సినిమా అనేది ఒక ఆర్డర్లో కనిపిస్తుంది. అలాగే సినిమా మొత్తం ఎడిటింగ్ అయిన తర్వాత దాని లెంగ్త్ కూడా ఎంత వచ్చిందో మనకి తెలుస్తుంది. సో లెంగ్త్ ఎక్కువైతే దాన్ని మనం ఏ సీన్లో కట్ చేసి చూసుకొని దాన్ని కట్ చేసి తీసేయాలి. ఇలా అవసరమైన వాటిని ఉంచడం, అవసరం లేని వాటిని తొలగించడం, అవసరమైన వాటిని ఒక వరుస క్రమంలో కలపడమే ఎడిటింగ్ బేసిక్గా. ఇది ఎడిటింగ్. సో ఎడిటింగ్ ఎందుకు చేయాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఎడిటింగ్లో కూడా ఒక డైరెక్టర్ ప్రమేయం ఎంతవరకు ఉంటుందంటే, షార్ట్స్ని కలిపేటప్పుడు ఏవి ఉంచాలి, ఏ వరుస క్రమంలో కలపాలి, ఏవి తీసేయాలి అనేది డైరెక్టర్ యొక్క స్టోరీ, అతని యొక్క విజన్ బట్టి, అతని సలహా మేరకు ఎడిటర్ ఈ విధంగా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎడిటింగ్ గురించి కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. మిగతా వీడియోలో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో వారికి, అలాగే ఎవరికైతే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వారికి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ ప్రొడక్షన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.